ఆనందరావుకి మహా చికాగ్గా ఉంది కొన్నాళ్లుగా. 25 వయసు కుర్రాడికి చికాకు ఏంటి అనక్కర్లా. అతనికి పెళ్లి కాలేదింకా. శుభ్రమైన ఉద్యోగం. ఏ బాధ లేనివాడికి కడుపు నిండిన తర్వాత ఆ వయసులో గుర్తుకు వచ్చేది కోరిక. పెళ్లి చేస్తాంరా బాబు అని తల్లిదండ్రి అన్నా ఆనందరావు నేనప్పుడే ఆ రొంపులో పడ్ను. ఉద్యోగంలో కాస్త స్థిరపడనివ్వండి అని ప్రపోజల్ పక్క తోసేశాడు. కానీ యవ్వనం కాటయ్యాక మానదు కదా అప్పుడప్పుడు. పాపం ఆనందరావు చాలా మంచివాడిగా పేరు పొందినవాడు. సిగ్గరి. ఆ రోజు రాత్రి పక్క మీద పడి పొల్లాడేటప్పుడు అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు సవాలు చేస్తున్నాయి. పోనీ ఆ సుఖమేదో బయట పొందేస్తే ఆ ఆత్రం అణిగిపోద్దిగా. గతంలో కాలేజీలో చదివే రోజుల్లో తన పక్క రూముల్లో వాళ్ళు 4-5 అర్ధరాత్రి బయటికి వెళ్ళిపోయేవారు. ఎక్కడికెళ్ళారా అంటే ఒక నవ్వు నవ్వేవారు. నీకంత వయసు రాలేదులే అని తమలో తాము నవ్వుకునేవారు. తనకు అర్థమైందని వాళ్ళకి తెలియదు. కానీ నేను వస్తాను తీసుకుపోండ్రా అనే ధైర్యం లేదు. తమ ఆఫీసులో తన కొలీగ్స్ మేం పెళ్లి కాకముందు ఓయమ్మో చాలాసార్లు పోయేవాళ్ళం అనటం ఆనందరావుకి తన మీద తనకే అనుమానం వచ్చింది. ఇందరు చేయగలేంది తాను చేయలేనా? ఎలాగైనా తాను నిరూపించుకోవాల్సిందే అని గట్టి నిర్ణయం చేసుకున్నాడు. ఓ రోజు ధైర్యం చేసి ఓ రిక్షావాడిని పట్టుకుని తన సమస్య చెప్పుకున్నాడు. ఓస్ అదెంత విషయం అయ్యగారు, నేను చూసుకుంటా అని మర్నాడు ఓ ఇరుకు సందులో ఉన్న అపార్ట్మెంట్కి తీసుకెళ్లాడు. నేనిక్కడే ఉంటానయ్యా, పని చూసుకురండి అని లోపలికి వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడి ఆనందరావుని లోపలికి తోశాడు. ఆనందరావు లోపల అంతా చూశాడు. లోపల 5-6 ఆడవాళ్లు ఉన్నారు. ఒక యువతి ఆనందరావు దగ్గరికి వచ్చింది. పైకి కిందకి చూసింది. చాలా పొడుగ్గా లావుగా ఉందామె. ఏంటి కొత్త? సరేలేరా అని రూంలోకి లాక్కుపోయి మంచం మీద వెల్లికల పడుకుని దా త్వరగా కాని, రేట్ చెప్పాడుగా ఎలమందా, తగ్గేది లేదు, తర్వాత పేచి పెట్టుకున్నావో మర్యాదగా ఉండదు అని తన జాకెట్ బొత్తాల మీద విప్పడానికి చెయ్యి వేసింది. తానెప్పుడూ చూడని ఈ స్త్రీ రూపం వైఖరి చూసి ఆనందరావు బేజారెత్తిపోయాడు. తాను ఆశించిన స్త్రీ వేరు. ఆపు అని అరిచి వద్దు వెళ్ళిపోతున్నా అన్నట్లు సైగ చేసి వెనక్కి తిరిగాడు. ఓయ్, చేసినా చేయకపోయినా ఒకసారి వచ్చాక ఇవ్వాల్సిందే. ఒప్పుకున్న డబ్బు అక్కడ పెట్టు, ఆనక వెళ్ళు. ఆ అమ్మాయి వైఖరికి షాక్ తిన్న ఆనందరావు జేబులో కొన్ని నోట్లు తీసి అక్కడ టేబుల్ మీద పెట్టి ఆమె వంక తిరస్కారంగా చూసి బయటకు వచ్చేశాడు. మగతనం లేనప్పుడు రావటం ఎందుకో అన్న మాటలు వినపడుతున్నాయి. ఎలమంద అన్నాడు. ఏందయ్యా అప్పుడే వచ్చేశారు? దెబ్బ కొట్టేసిందేమిటి తమరికి ఎవ్వారంలో? మొదటిసారి అలాగే ఉంటుందిలేయ్యా. అయినా ఇలాంటి చోటుకి మీరు రాకూడదయ్యా. తమరికి పెళ్ళయిందా లేదయ్యా? అయినా పెళ్ళైతే ఈ గుడిసెట్టి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారులే. ఆనందరావు విషయం చెప్పాడు. ఆ మనిషి పద్ధతి నచ్చలేదు. ఎలమంద, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే తీసుకెళ్ళు అన్నాడు. ఎలమంద, ఓస్ అదా సంగతి, ఆళ్ళు అలాగే చేస్తారయ్యా. మగవెదవలు అలా లేకపోతే వాళ్ళని బ్రతుకుండగానే ఆ పనులు నలగొట్టి చంపేస్తారు. పాడు బ్రతుకులయ్యా. ఓ పక్క జాలి వేస్తుంది, ఓ పక్క కోపం వస్తుంది. బతుకున్న శవాలయ్యా ఆళ్ళు. ఇంటికి చేరాడు ఆనందరావు. మనసు పెడుతున్న యాతన మామూలుగా లేదు. ఎలాగైనా ఓ స్త్రీ సుఖం నాకు చూపించు అని పదే పదే ఘోష పెడుతుంది. పురుషత్వం ఎగదన్నుతుంది. ఎలా? ఇది తీరేదెలా? స్వయంతృప్తి మార్గాలు లాభం లేకపోయాయి. మన్నాడు ఎలమందతో ఎలాగైనా ఈ విషయంలో సాయం చేయాలన్నాడు. ఒక అనుకోవగా తన కోరికను చల్లార్చే అమ్మాయి ఉంటే చూడమన్నాడు. ఎలమంద, నాకలాంటి వాళ్ళు తెలవదయ్యా. అయినా మా తోడుగాళ్ల దగ్గర కూపీలాగుతాగా, మీరు సాయంత్రం సిద్ధంగా ఉండండి అన్నాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని 1000 కళ్ళ ఎదురుచూపులు ఆనందరావుకి. సూర్యుడు అస్తమించి వీధి లైట్లు వెలిగాయి. ఎలమంద రాత్రి 10 గంటల ప్రాంతంలో వచ్చాడు. రిక్షా బెల్లు శబ్దం విని బయటికి వచ్చాడు ఆనందరావు. ఎలమంద మొత్తానికి సాధించాడు అనుకున్నాడు. ఎక్కండయ్య వెళ్ళిపోదాం అన్నాడు ఎలమంద. రిక్షా కదిలింది. ఆనందరావు మధురోహాల్లో తేలిపోతున్నాడు. ఎన్నాళ్ళో వేచిన సమయం అన్నట్లుంది అతనికి. గదిలోకి ప్రవేశించిన అతనికి అగరొత్తుల పరిమళం, మంచి చీర కట్టిన శృంగార దేవత ఎదురొచ్చింది చిరునవ్వుతో. లోపలికి ఆహ్వానించింది. ఏం తీసుకుంటారు అని అడిగింది. నాకు మందు అలవాటు లేదండి అన్నాడు ఆనందరావు. అవిక్కడ దొరకవులేండి, మంచినీళ్లు తాగుతారా అని అడిగాను. తేనా అన్నది బుగ్గను చిటికివేస్తూ. ఊ అని మూలిగాడు ఆనందరావు. తెచ్చి ఇచ్చింది. కంగారుగా అతను తాగే విధానం చూసి ఆమె నవ్వుతూ, ఎందుకంత కంగారు? ఇది పులిబోను కాదు. అయినా ఆ బోన్లోకి మీరే వచ్చారు, ఎవరూ పిలవలేదుగా. భయపడవద్దు, మీకొకటి కావాలని వచ్చారు, అది నేను ఇస్తాను, స్థిమితపడండి ముందు అన్నదామె. కాసేపటికి ఆనందరావు బిడియం తగ్గించుకుని రూమంతా కలయి చూశాడు. చక్కగా ఎక్కడ వస్తువు అక్కడ సర్ది ఉంది. ఆమె వంక చూశాడు. ఎంత ప్రసన్నంగా ఉంది. ప్రశాంతమైన ఆ కళ్ళు
ఎవరినైనా ఊరడించే విధంగా ఉన్నాయి. ఆమె ఆనందరావు వద్దకు వచ్చి అతని జుట్టులో తన చేయి వేసి నిమురుతూ, భయపడకుండా మీకు కావాల్సింది తీసుకోండి, రండి, ఈ రాత్రి నేను మీదాన్ని అన్నది. ఎదుటి వ్యక్తి కాస్త మెతక అనిపిస్తే ఎంత పిరికివాడైనా సర్దుకుంటాడు. ఆనందరావు ఆమెని తన వైపుకు తెచ్చుకుని ఆమెనే చూశాడు. విశాలమైన నేత్రాలు, చిన్ని ఎర్రటి పెదవులు, నున్నటి బుగ్గలు, వంకీల జుట్టు, లైట్ బ్లూ చీరలో వనకన్యలాగా ఉంది. అతనిలో పురుషుడు నిద్రలేచాడు. ఇక ఆమె స్త్రీతత్వం తనకి బదులు ఇవ్వాలి అనుకుంటూ ఆమె చెక్కిళ్లపై 2 చేతులు వేసి దగ్గరికి తీసుకుని ముద్దు ముద్ర వేశాడు. ఆమె ఆ 2 చేతులను తన 2 స్తనాల మీద ఉంచి అతన్ని నెమ్మదిగా బెడ్ వద్దకు తీసుకెళ్ళింది. అతని వస్త్రాలు తానే తీసింది. తాను వివస్త్ర అయింది. నగ్నంగా ఆమె దేహాన్ని చూసిన ఆనందరావు ఇక ఆగలేకపోయాడు. ఆమె కదిలినప్పుడల్లా కవలపిల్లల్లా ఆడుతున్న ఆమె 2 స్తనాలను 2 అరచేతులు నిండుగా బంధించాడు. పెదవులతో పెదవులు గట్టిగా నొక్కిపెట్టాడు. అతని ఒత్తిడికి ఆమె ఇక తట్టుకోలేకపోయింది. నుదిటిపై చిరు చెమటలు, మూసిన పిడికిళ్ళు చూసిన తర్వాత ఆనందరావుకి చాలా సంతోషం కలిగింది. అయ్యగారు, వచ్చేశాం, ఇక దిగండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను అన్న ఎల్లమంద మాటలకు ఏవో లోకాల్లో విహరిస్తున్న ఆనందరావు ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, ఇప్పటిదాకా నేను ఊహాలోకంలో ఉన్నానా? అయినా ఎంత బాగుంది, ఈ అమ్మాయి కూడా అంత మంచిదైతే బాగుండు అంటూ రిక్షా దిగాడు. ఎలమంద రిక్షాని ఆ ఇంటి ముందు ఆపి ఆనందరావుని దిగమన్నాడు. లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడాడు. బయటికి వచ్చి ఆనందరావుని లోపలికి వెళ్ళమన్నాడు. ఒక సందులో ఉందా ఇల్లు, పెంకిటి ఇల్లు. అప్పటిదాకా ఊహల్లో ఊరేగిన ఆనందరావు ఫ్యాంటు చొక్కా సర్దుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో నుండి ప్రశాంతమైన వేణుగానం వినిపిస్తుంది. వసారా చక్కగా ముగ్గులు పెట్టి ఉంది. గోడలకు రాధాకృష్ణుల బొమ్మలు ఉన్నాయి. ఎవరో ఒక యువతి పనిమనిషి కాబోలు ఆనందరావు దగ్గరికి వచ్చి, అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి అన్నది. ఆనందరావు గదిలోకి వెళ్ళాడు. ఆమె హాల్లో కూర్చుని మల్లెపూలు మాల కడుతున్నది. ఆనందరావు ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా నువ్వేమిటి సావిత్రి ఇక్కడ అన్న మాటలు బయటికి వచ్చాయి. అతని అరుపులాంటి మాటకి తలెత్తి చూసిన సావిత్రి, ఆనందం, నువ్వా అని బిత్తరపడి పైకి లేచి నుంచుంది. సావిత్రి 10 ఏళ్ల కిందట ఇంటర్లో ఆనందరావు క్లాస్మేట్. ఆనందరావు ఇంటి దగ్గరే ఆమె ఇల్లు. ఆమె అంటే ఆనందరావుకి చాలా ఇష్టం. ఆమె వెనకే నడుస్తూ కాలేజీకి వెళ్ళేవాడు. మనసులో అభిప్రాయం ఆమెకి చెప్పే సాహసం లేదు. ఆమె చిరాకు పడేది, అసహించుకునేది. నీ కర్రి మొహానికి నేను కావాలా? అద్దంలో చూసుకున్నావా ఎప్పుడన్నా? వద్దంటే వెనకాలే పడతావేం? సిగ్గు అనేది లేదా అని వాయించేసేది. తుపుక్కున ఊసేది కూడా. అయినా ఆనందరావు ఆమె అంటే ఉన్న అభిమానం వదులుకోలేకపోయాడు. అలా ఉండగా ఆమె చంద్రం అనే ఒక వ్యక్తి వెనక పట్టం గమనించి దాన్ని సహించలేకపోయాడు. చంద్రం ఒక పోకిరిగాడు. వాడు మంచోడు కాదు. నన్ను వద్దన్నావు ఓకే, వాడితో తిరిగి నాశనం కావద్దు అని సావిత్రిని హెచ్చరించాడు. నీ బొంద, నిన్ను దగ్గరికి రానివ్వటం లేదని కుళ్ళు. చంద్ర అందగాడు. నా అందానికి సరిపడేవాడు వాడే. నువ్వు ఉన్నావు, పేడతట్ట మోహన్ నువ్వు, ఎల్లహే అన్నది. సావిత్రిని ట్రాప్ చేసి తన లైన్లోకి తెచ్చుకోవడానికి చంద్రానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒకరోజు ఇద్దరూ ఊరి నుండి మాయమయ్యారు. ఆ రోజు పోవటం ఇవాళ మళ్ళీ ఆనందం కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యింది. ఆనందరావు, సావిత్రి, నిన్నిలాంటి పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు. ఎందుకిలా జరిగింది? చందంగాడితో వెళ్ళిపోయావు. పోనీలే, ఎక్కడో ఓ చోట బాగుంటే చాలే అనుకున్నాను. చెప్పు, ఏం జరిగింది అన్నాడు. సావిత్రి తటాల్ని లేచి పూలపళ్ళెం పక్కన పెట్టి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. ఆనందరావు నిశ్చేష్టుడయ్యాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. ఈమెను తాను ఎంత ప్రేమించాడు. పూల్లో పెట్టి చూసుకుందామనుకున్నాడు. ఆమె తిరస్కరించింది. ఇప్పుడు ఈ స్థితిలో కనబడింది అనుకున్నాడు. కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి రా ఆనందం అన్న మాటలు వినపడ్డాయి. లోపలికి వెళ్ళాడు ఆనందం. ఒక విధమైన షాక్కి గురైనట్లు అనిపించింది. మంచం మీద సావిత్రి ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఒక భంగిమలో పడుకుని ఉంది. ఒకనాడు బంగారు బొమ్మ అనుకున్న ఆమె దేహం నేడు వికారంగా ఉంది. రా ఆనందం, ఆ రోజుల్లో నువ్వు ఏ శరీరాన్ని పాలరాతి బొమ్మ అనేవాడివో ఆ శరీరం ఇప్పుడు చూడు ఎలా అయిందో. వాడు ఆ చంద్రంగాడు నన్ను లేపుకు వచ్చి తన కోరిక తీర నన్ను అనుభవించి సానివాడకి అమ్మేసి ఎటో వెళ్ళిపోయాడు. అప్పటికీ నేను గర్భవతిని. వృత్తిలోకి దింపడానికి ఆ సానికొంప ఆడది నన్ను పెట్టని బాధ లేదు. తిండి పెట్టేది కాదు, పైగా కొట్టేది. నాకు కడుపమ్మ ఇప్పుడు అన్నా వినేది కాదు. నువ్వు దజ్జాగా పడుకుంటే నా పెట్టుబడి ఎలా వస్తదే అనేది. సావిత్రి కాస్త ఆగింది. మళ్ళీ చెప్పసాగింది. మృగాల్లా నా మీద విటులు దాడి చేసేవారు. ఒట్టి మనిషిని కాదన్నా వినేవారు కాదు. డబ్బిచ్చాం నీకోసమే కదా అనేవాళ్ళు.
రా ఆనందం, నువ్వు వారిలో చేరిపో. ఒకప్పుడు ఈ శరీరం కావాలని నా వెంట పడ్డావు. ఆశగా చూశావు. నేనే నీ ఎదురుగా ఉన్నాను. నీ ఆశ తీరే రోజు ఇవ్వాలే. కాకపోతే ఇది అపవిత్రం అయిపోయింది. రోగాల కొంప అయిపోయింది. కానీ తప్పదు. కావాలని వచ్చిన వారి కోరిక నా కోసం, నా బిడ్డ కోసం బతకడానికి తీర్చక తప్పదు. నిన్నెన్నో అన్నాను. పాపం మొహం మీద ఊశాను. కర్రోడివి అన్నాను. నాకీ శాస్త్రి జరగాల్సిందే. నీ వాంఛ తీర్చి నా పాపం పరిహారం చేసుకుంటాను. దా, నీ కోరిక తీర్చుకో అన్నది సావిత్రి. సావిత్రి మాటలో ఆనందాన్ని కుదిపేశాయి. ఈ అమ్మాయి ఓనాడు తన కలల దేవత. ఇవాళ తన ముందే ఆవేదన అంతా విప్పి చెప్పి ఏడుస్తుంది. ఆమె ఏడవటం తాను భరించలేడు. వెంటనే ఆమె మీద చీరవేశాడు. అన్నాడు, సావిత్రి, అంతా విధిలిఖితం. తప్పుకోలేము కదా. లే, చీర కట్టుకో. గతం గతం. లేచి ఫ్రెష్గా హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం అని తన హాల్లోకి వచ్చాడు. సావిత్రి లేచి చీర కట్టుకుని బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చింది. సావిత్రి, ఈ నరక కూపం నుంచి బయటపడటానికి నేను సాయం చేస్తాను. ఏదో ఒకటి చేస్తూ గౌరవప్రద జీవితంలోకి నువ్వు వెళ్ళాలి. బిడ్డని బాగా చదివించుకుందువుగానే అన్నాడు. సావిత్రి, ఏమనుకోక ఆనందం. నువ్వు సుఖపడదామని వచ్చావు. నేను దాన్ని ఇవ్వలేకపోయాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కోరిక తప్పక తీరుస్తాను. అప్పుడు నిన్ను తిరస్కరించను అన్నది. ఆమెకు దుఃఖం ఉబికి వస్తున్నది. ఆనందరావు వెళ్ళొస్తాను అంటుంటే దిగులుగా అనిపించింది. ఆనందరావు ఆమె చేతిలో కొన్ని నోట్లు పెట్టి, వస్తాను సావిత్రి, ఈ డబ్బు వాడుకో. ఫోన్ నెంబర్ ఇస్తాను. నీకే సాయం కావాలన్నా కాల్ చెయ్యి. వెళ్ళి వస్తాను అన్నాడు. సావిత్రి కన్నీరు కారుస్తూ ఆనందం కాళ్ళమీద పడింది. ఆనందం, నీ పట్ల గతంలో అనుచితంగా ప్రవర్తించినా ఇప్పుడు ఆదుకుంటాను అని అంటున్నావు. క్షమించావు. అయితే ఒక్కటి, నాకొక మాట ఇవ్వాలి. అప్పుడే తీసుకుంటాను అన్నది. ఆనందరావు నవ్వుతూ, ఏమిటి మాటివ్వాలా? అదేమిటి అన్నాడు. సావిత్రి నవ్వుతూ, అవును, మాటివ్వాలి. నువ్వెప్పుడు ఇలాంటి ఇళ్ళకి రాకూడదు. రెండోది, నువ్వెంటనే పెళ్లి చేసుకోవాలి అన్నది. అలాగే సావిత్రి, నా తప్పు కూడా ఉంది. లోపల కామాగ్ని పర్వతాలు ఎగిసిపడుతుంటే మురికి సముద్రంలో మునిగి చల్లార్చుకోవాలని ప్రయత్నం చేశాను. నీకు మాట ఇస్తున్నా, నెరవేర్చుకుంటా. పెళ్లికి నువ్వు కూడా రావాలి అన్నాడు. సావిత్రి తప్పకుండా అని అతనికి వీడుకోలు చెప్పింది. ఆనందరావు ఇంటికి రాగానే మొదట చేసిన పని తండ్రికి ఫోన్ చేసి, నాన్న, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నెల లోపల పూర్తి అయిపోవాలి అంతే అని చెప్పడం.